మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గో బ్యాక్ అంటూ వామపక్ష నేతలు ఆందోళనలు. స్వచ్ఛ శ్రీశైలం కార్యక్రమాలలో భాగంగా ఈరోజు ప్రత్యేక పారిశుద్ధ కార్యక్రమం నిర్వహించబడింది. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో భాగమైన రంగనాయక సాగర్ ప్రాజెక్టు ద్వారా సాగునీరు విడుదల చేసిన మంత్రి కొండ సురేఖ. ఆరోగ్యశ్రీ నిధులను విడుదల చేయాలి, తెలంగాణ నెట్వర్క్ హాస్పిటల్ అసోసియేషన్ డిమాండ్స్. ఎల్బీ నగర్ కామినేని ఆసుపత్రి నుంచి లక్ష్మీ కపుల్ గ్లోబల్ ఆసుపత్రికి మెట్రో రైల్లో గుండెను తరలించిన వైద్యులు. హన్మకొండలో లలిత జ్యువెలర్స్ 57వ బ్రాంచ్ను ప్రారంభించిన ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, వరంగల్ ఎంపీ కడియం కావ్య. ఇక వివరాల్లోకి వెళ్తే, కాకినాడ జిల్లా పిఠాపురం స్థానిక అంబేద్కర్ భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఎస్సీలు అధికంగా నివసిస్తున్న రాధాలపేట, ఇంద్రనగర్, అగ్రహారంలలో అధికంగా గంజాయి వినియోగిస్తున్నారని చెప్పడం తీవ్రంగా ఖండిస్తూ పిఠాపురంలో ఉన్న వివిధ దళిత సంఘాలతో సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ మాలా మహానాడు రాష్ట్ర అధ్యక్షులు గుబ్బల రాజు అధ్యక్ష వహిస్తూ ప్రస్తుతం ఎటువంటి కార్యాచరణ తీసుకోవాలని దానిపై చర్చించడం జరిగింది. గుబ్బల రాజు మాట్లాడుతూ పిఠాపురంలో ఈ దళితులు నివసిస్తున్న ప్రదేశాలలోనే గంజాయి వినియోగిస్తున్నారా? గంజాయి అమ్మకం చేస్తున్న వాళ్ళు ఎవరు? అసలు గంజాయి ఇక్కడికి రావడానికి గల కారణాలు ఏమిటి? దళితులే ఈ గంజాయి వినియోగం చేస్తున్నారా? ఇతర కులాల ప్రజలు వినియోగించడం లేదా అని ప్రశ్నించడం జరిగింది. నమస్కారాలు. ముఖ్యంగా మీడియా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మిత్రులకు నా నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు పిఠాపురం పట్టణం, కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలో రథాలపేటలో గల అంబేద్కర్ భవన్లో ఈరోజు దళిత సంఘాల సమైక్య ఆధ్వర్యంలో ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం పర్యటించినప్పుడు దళితుల మీద చేసిన వ్యాఖ్యల మీద ఈరోజు అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమావేశం సందర్భంగా ఈరోజు ఈ సమావేశంలో చర్చించిన విషయాలు, మరి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యుండి 10వ తేదీన సంక్రాంతి సంబరాల కార్యక్రమాలు ప్రభుత్వం తరఫున నిర్వహించడం జరిగింది పిఠాపురం పట్టణంలో. ఆ సందర్భంగా వారు దళితులను ఉద్దేశించి ముఖ్యంగా పిఠాపురంలో 3 ఎస్సీ పేటలు, రథాలపేట, ఇందిరానగర్, అగ్రహారం, ఈ 3 పేటల్లో ఉన్న యువకులు గంజాయి సేవించి చాలా తీవ్రమైన నేరాలకు పాల్పడుతున్నారని వారు సంబోధించడం జరిగింది. దీనికి మేము దళిత సంఘాల సమైక్య తరపున వారి మాటల్ని వెనక్కి తీసుకోవాలి, తక్షణమే విచారాన్ని వ్యక్తం చేసుకుంటాం. మేము ఎస్సీ కులస్తులు గంజాయి తాగే వారిగా ఈ సమాజంలో చూపించడం కోసం ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మేము తీవ్రంగా నిరసిస్తున్నాం. సోదరులారా, ఈ పిఠాపురం పట్టణంలో చాలామంది ఈ గంజాయికి అలవాటు పడిన అనేక కులాలు ఉన్నాయి. వాళ్ళెవరి జోలికి వెళ్లకుండా మమ్మల్ని సమాజంలో ఒక చెడ్డవాడుగా చూపించడం కోసం పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యలు చేశారు. చాలా చిన్న విషయం. వారి పోలీసుని పిలిపించి చక్కగా వాళ్ళతో మాట్లాడి దీన్ని అరికట్టే కార్యక్రమం చేపట్టడం మానేసి మా దళితుల మీద ఒక కుట్రలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారనేది మేము అర్థం చేసుకున్నాం.
ముఖ్యంగా ఒక డిప్యూటీ సీఎంకి తగిన పని కాదనేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఆయన డిప్యూటీ సీఎం హోదాలో ఉండి అసలు ఈ గంజాయి ఎక్కడి నుంచి వస్తుంది, పిఠాపురంలో అమ్మకాలు ఎక్కడి నుంచి జరుగుతున్నాయి, దాన్ని నివారించడం మానివేసి ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం చాలా శోచనీయం. సోదరులారా, ఈరోజు పిఠాపురం పట్టణంలో దాదాపుగా 10,000 మంది ఓటర్ల పైన ఉన్నాం ఎస్సీలవి. ఈ ఎస్సీల్లో మెజిస్ట్రేట్లు ఉన్నారు, జడ్జిలు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, జాతీయ క్రీడాకారులు ఉన్నారు. ఈ పిఠాపురం సమాజం, ఈ నియోజకవర్గం ఒక ప్రాముఖ్యమైన కులంగా ఈ షెడ్యూల్ కాస్ట్ వాళ్ళు వారి సేవలు అందిస్తున్నారు. మరి ఒక కులాన్ని ఎంచి చూపి ఎస్సీలాగా ఉంటారనేసి మాట్లాడడం ఈ పాటికే ఆ పార్టీ నుంచి, ప్రభుత్వం నుంచి ఖండనం వస్తుందని ఆశించాం, కానీ రాలేదు. దాన్ని మేము తీవ్రంగా నిరసిస్తున్నాం. పత్రికా మిత్రులందరికీ నా హృదయపూర్వకం చేయముందు నేటి కార్యక్రమం మొన్న 10వ తారీఖున పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఈరోజు పిఠాపురంలో అన్ని దళిత సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు భవిష్యత్తు ప్రణాళికని రూపొందించిన కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ప్రత్యక్షంగా పిఠాపురం ఎస్సీ పేటను 3 పేటను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. ఏ విధంగా మాట్లాడారు వాళ్ళు? రతలపేట, ఇంద్రనగర్, అంబేద్కర్ కాలనీలో, అంటే ఎస్సీ పేటలు అన్నమాట. ఈ 3 పేటలను ఈ కాలనీలో గంజాయి వ్యాపారం చేస్తున్నారు, గంజాయి కూడా సేవిస్తున్నారు అనే ఉద్దేశించి ఈ యొక్క దళితుల్ని అంటే ఎస్సీలను కించపరిచే విధంగా మాట్లాడినందుకు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం భవిష్యత్తు ప్రణాళిక ఇది త్వరలోనే నేను చెప్పడం జరుగుతుంది. ఆల్రెడీ దళితుల సత్తా ఏటో రాష్ట్ర ప్రభుత్వాలకు తెలుసు, చంద్రబాబు గారికి తెలుసు, అదేవిధంగా జగన్ గారికి తెలుసు. మీకు ఇంకా కొత్త తెలియడం, భవిష్యత్తులో దళితుల సత్తా ఏటో, దళిత ఉద్యమాలు ఏటో మీరు భవిష్యత్తులో చూస్తారని సభాముఖంగా హెచ్చరిస్తూ మీరు చేసిన వ్యాఖ్యల్ని వెంటనే రేపు 24వ తారీఖున మీరు వస్తున్నారు, అవసరమైతే మేము మిమ్మల్ని ముట్టడించడం కూడా జరుగుతుంది. మీ వ్యాఖ్యల్ని వెనక తీసుకోకపోతే ఈ వ్యాఖ్యలు మీరు అన్నీ వెనక్కి తీసుకోకపోతే భవిష్యత్తు ప్రణాళిక నిర్ణయించుకుని అవసరమైతే మీ ఆఫీసును కూడా ముట్టడించే కార్యక్రమం ఈ దళిత సంఘాల జేసీ ఆధ్వర్యంలో జరుగుతుందని ఈ సభాముఖంగా హెచ్చరిస్తూ ఇంతటితో ముగిస్తున్నాం. జై భీమ్. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో భాగమైన రంగనాయక సాగర్ ప్రాజెక్టు ద్వారా సాగునీరు విడుదల చేసిన మంత్రి కొండ సురేఖ. రాని ఒక ఫోటో తీసుకో. మేడం ఆగండి మేడం, మేము ఎంత మీడియా వాళ్ళు మేము మమ్మల్ని నూకేస్తున్నారు, మీరు మేము ఎట్లా తీసుకుంటాం? ఎటు జరగమంటారు, ఎక్కడ తీసుకోమంటారు మేడం? మీరు నూకేస్తున్నారు కదా, తెలియదు కదా మేడం, చెప్తున్నాం కదా మేడం, మేము నూకేస్తున్నాం, మొత్తము నూకేస్తున్నాం అంటున్నా. మరి మేము ఇటు వచ్చినాం కదా మేడం, ఫోటో తీసుకుంటారు, ఆర్గ్యుమెంట్ మరీ ఓవర్ చేస్తున్నారు. మరి మీరు ఐడి కార్డు వేసుకొని అవ్వాలి రారు, కిందకి వచ్చినాక ఎప్పుడు సమాధానం. మరి లేకుంటే ఐడి కార్డు వేసుకొని అవ్వాలి రారు, ఐడి కార్డు వేసుకొని అవ్వాలి రారు అంటున్నా. బెదిరియాలి, నువ్వే నూకేస్తున్నావు, మొగలు అట్లా ముట్టుకొని నూకేయడం నీకు తెలవాలి. ఐడి కార్డు వేసుకొని రావన్నట్టు, రేపటి నుంచి మీరు ఈ ఐడి కార్డు ప్రోగ్రామ్ పెడితే వేసుకు అలా ఉంటేనే రమ్మను, లేకుండా మేము కూడా చెప్తాం వాళ్ళకు.
మరి ఇప్పుడే ఇక్కడ శ్రీ రంగనాయక సాగర్ మరి కాలువను నీటిని విడుదల చేస్తూ రైతులకు ఒక సంతోషకరమైన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి ఇది ఈ సాగర్ సామర్థ్యం 3 టీఎంసీలు, ప్రస్తుతం ఉన్న నీటినిలో 2.44 టీఎంసీలు, ప్యాకేజీ నెంబర్ వచ్చేసి 11, ఎడమ కాలువ పొడవు వచ్చేసి 21.72 కిలోమీటర్లు, ఆయకట్టు 70,000 ఎకరాలు, కాల్వ సామర్థ్యం వచ్చేసి 512 క్యూసెక్స్, కుడి కాలువ పొడవు వచ్చేసి 23.85 కిలోమీటర్లు, ఆయకట్టు వచ్చేసి 40,000 ఎకరాలు, కాలువ సామర్థ్యం వచ్చేసి 3.9 క్యూసెక్లు. ప్రస్తుతం ఎడమ కాలువ ద్వారా నేను నీటిని విడుదల చేయడం జరిగింది. ప్రయోజనం పొందే జిల్లాలు సిద్దిపేట మరియు రాజన్న సిరిసిల్ల జిల్లాలు. దీని పరిధిలో పూర్తి ఆయకట్టు 1,10,000 ఎకరాలకు ఆయకట్టు అసలు రావాలి. ప్రస్తుతం 42,000 ఎకరాల ఆయకట్టుకు మాత్రం నీరు అందుతుంది. ప్రయోజనం పొందే నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల, హుస్నాబాదు, మానకొండూరు, జనగాము 10 మండలాలు, 84 గ్రామాలు ఈ నీటి వల్ల లబ్ధి పొందుతూ ఉన్నాయి. ఈ నీటి విడుదలతో 166 చెక్ డ్యాములు కూడా నింపబడతాయి. ఇంకా కొంత పని జరిగితే అనుకున్న లక్ష్యాన్ని సాధించే అవకాశం ఉంటుంది. కాబట్టి మా ప్రభుత్వము పూర్తి స్థాయిలో ఈ యొక్క ప్రాజెక్టును పూర్తి చేసి ఏదైతే టార్గెటెడ్ మన సప్లై వాటర్ ఉందో అంతవరకు కూడా తీసుకెళ్ళి 100% రైతులకు 1,10,000 ఒకటి ఏదో టార్గెట్ ఉంది. ఆ టార్గెట్ రీచ్ అయ్యే వరకు కూడా 100% ఈ ప్రభుత్వము అభివృద్ధి పనులు చేపడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రైతులకు కూడా కంగ్రాట్స్. చిత్తూరు జిల్లా కుప్పం దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకొని కుప్పం పట్టణంలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం మాట్లాడుతూ పేద ప్రజల కోసం దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ అనేక సేవలు చేశారని కొనియాడారు. కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని తెలిపారు. ప్రజల సంక్షేమం కోసం ఎన్టీఆర్ అనేక పథకాలను అమలు చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు డాక్టర్ సురేష్ బాబు, రాజ్ కుమార్, గోపీనాథ్, సత్యేంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. సంవత్సరాల జరిగింది. తెలుగు వారందరికీ కూడా ప్రపంచంలో ఎక్కడ ఏ దేశంలో ఉన్నా కూడా నందమూరి తారక రామారావు గారి మరణం ఆ రోజు అందరినీ కూడా కలిచివేసింది. అటువంటి మహానుభావుడు, యుగ పురుషుడు నందమూరి తారక రామారావు, నట సార్వభౌమ. ఆయన గురించి అనేక బిరుదులు ఉన్నాయి, ఎవరికి అన్ని పేర్లు లేవు. నందమూరి తారక రామారావు ఒక సినిమా రంగం, కళారంగమే కాకుండా ఒక రాజకీయంలో కానీ, అభివృద్ధిలో కానీ, సేవా కార్యక్రమాల్లో కానీ, వ్యక్తిగతమైనటువంటి జీవితం యొక్క ఆదర్శాలు కానీ ప్రతి ఒక్కరిని కూడా ఎప్పటికీ సూర్య చంద్రాలు ఉండేంత వరకు తెలుగు వారి గుండెల్లో ఎప్పుడు నిలిచి ఉండేటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆయన ఈరోజు పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఇక్కడ ఎన్టీఆర్ అభిమానులు, ఎన్టీఆర్ను చూసి ఒక రకంగా అందరూ కూడా సన్మోహితులైనటువంటి వ్యక్తులు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, తెలుగువారు, సినిమా రంగం వారు అందరూ కూడా ఈరోజు ఆయన్ని నివాళులు అర్పిస్తున్నాం. నందమూరి రామారావు గారి జీవిత చరిత్ర, ఎప్పుడు పుట్టాడు, ఎప్పుడు పెరిగారు అనేది మామూలుగా అందరూ చెప్తానే ఉంటాం. కానీ ఆయనలో ప్రత్యేకత ఏమిటి, ఎట్లా ఆయన వేరే వాళ్ళకంటే తేడా, ఆయన వ్యక్తిగా ఆయన పుట్టినది ఒక చిన్న వ్యవసాయ కుటుంబంలో, ఒక మారుమూల గ్రామం నిమ్మకూరు అనేటువంటిది చిన్నది, ఒక 50-60 ఇండ్లుగా ఉంటుంది ఆ ఊరు. అటువంటి చిన్న పల్లెటూరులో పుట్టి, ఒక వ్యవసాయ కుటుంబంలో పుట్టి అనేక కష్టాలు కూడా ఆయన అనుభవించారు. ఆయన పాల వ్యాపారం చేయడం కోసం నిమ్మకూరు నుంచి విజయవాడకు సైకిల్లో పాలు క్యాన్లు తగిలించుకొని పోయి విజయవాడకు రోజు పోయి, అదేవిధంగా వాళ్ళ నాన్నగారికి ఆయన చదివించేది కష్టమైనప్పుడు వాళ్ళ పెదనాన్నగారే ఆయన్ని చదివిస్తారు. వాళ్ళు ఆయన చదువు కోసం విజయవాడకే కాపురం మార్చుకొని విజయవాడలోనే ఉంటూ ఆయన ఆంధ్ర లయోలా కాలేజీలో BA కూడా కంప్లీట్ చేసి
చాలా బ్రహ్మాండంగా. అంటే ఎన్టీఆర్ యొక్క స్పెషాలిటీ ఏమి? ఆయనకున్నటువంటి పట్టుదల. పట్టుదల అంటే ఏంటి? ఆయన ఏదైనా అనుకుంటే అది జరిగేంత వరకు వదలుకునేటువంటి గుణం. ఇది చాలా పెద్ద గుణం. నాలో లేదు ఆ గుణం. అనుకుంటాం, ట్రై చేస్తాం, మళ్ళీ వదిలేస్తాం. కానీ అట్లా కాదు ఆయన. ఆయన అనుకునింది ఎన్ని కష్టాలు వచ్చినా వస్తూ ఉంటాం. మన 20, 50 అయిందో, 100 అయిందో, 80 అయిందో దాన్ని పోయి తీసుకుంటే కూడా పక్కలో ఉండేవాడు ఏమనుకుంటాడు అనే ఫీలింగ్. మనకు తీసుకోవాలా, మన చిల్లర మనము అని ఉంటే కూడా ఏదో 5 రూపాయలు 10 రూపాయలు వచ్చేసి, కానీ దాన్ని తీసుకుంటే పక్కలో ఉండేవాడేమో మనం ప్రిస్టేజ్గా ఫీల్ అయిపోతారేమో అనే విధంగా మనము అనుకుంటాం. కానీ ఆయన అంత ఖచ్చితంగా చేసినటువంటి వ్యక్తి. ఆయనతో పాటు మేము కొన్ని రోజులు ప్రయాణం కూడా చేయడం జరిగింది. ఆయన కుప్పం వచ్చినాడు. కుప్పం వచ్చినప్పుడు ఆయన పిలిచి వచ్చి R&B గెస్ట్ హౌస్ అప్పుడు ఉండింది, పంచాయత్ రాజ్ సిబి రోడ్లో పంచాయత్ రాజ్ గెస్ట్ హౌస్ లో దిగడం జరిగింది. ఆయన అక్కడ తెల్లవారి 3 గంటలకే లేచిండ్రు స్నానం. అప్పటికప్పుడే ఆయనకు అప్పుడే పాలు ఉండాలి, పెద్ద చెంబులో ఒక పాలు. అది అయితేనే భోజనం ఏమనంటే నాటుకోడి, క్లీన్గా ఒక నాటుకోడి. ఆయన ఎవరిని కొంచెం దగ్గర కూడా చేర్చాడు. బాగా నీట్గా భోజనం చేసి ఆయన మేము బయట గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 6,47,479 రేషన్ కార్డులు ఇచ్చాం. 20,69,033 మందికి అదనంగా రేషన్ కార్డులు ఇచ్చాం. మేము అధికారంలోకి వచ్చినప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో 60,000, పట్టణ ప్రాంతాల్లో 75,000 ఇనాం లిమిట్ ఉండేది. పేదలందరికీ రేషన్ అందాలని కేసీఆర్ మానవ దృక్పథంతో ఇనాం లిమిట్ను గ్రామీణ ప్రాంతాల్లో 1,50,000 ఇనాం లిమిట్ను గ్రామీణ ప్రాంతాల్లో 1.50 లక్షలకు, పట్టణ ప్రాంతాల్లో 2 లక్షలకు పెంచారని హరీష్ రావు అన్నారు. 479 రేషన్ కార్డులు ఇచ్చాం. ఈ కార్డుల ద్వారా 20,69,033 మంది వ్యక్తులకు అదనంగా రేషన్ ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిండ్రు? బీఆర్ఎస్ వాళ్ళు కార్డులు వేయలేదని బదనాం చేసిండ్రు. కానీ మేము ఇచ్చిన కార్డులు 6,47,479 కార్డులు ఇచ్చినాం. నిజంగా ఎంత బాగా ఇచ్చిండ్రు కేసీఆర్ గారు ఆ రోజంటే, కేసీఆర్ గారు మానవత దృక్పథంతో ఆలోచించారు. మేము అధికారంలోకి వచ్చినాడు రేషన్ కార్డు పొందాలంటే గ్రామీణ ప్రాంతంలో 60,000 రూపాయల ఇన్కమ్ లిమిట్ ఉండే, పట్టణ ప్రాంతంలో ఇన్కమ్ లిమిటు 1,50,000 ఉండే. కానీ కేసీఆర్ గారు ఈ ఇన్కమ్ లిమిట్స్ పెంచాలి, పేదలందరికీ రేషన్ కార్డులు రావాలి అని చెప్పి 60,000 ఉన్నటువంటి ఇన్కమ్ లిమిట్ను గ్రామీణ ప్రాంతాల్లో కేసీఆర్ గారు 1,50,000కి పెంచారు. పట్టణ ప్రాంతాల్లో 75,000 ఉంటే 2 లక్షల రూపాయలకు పెంచారు కేసీఆర్ గారు. అంటే 60,000 నుంచి 1,50,000కి పెంచినాం. 75,000 నుంచి పట్టణ ప్రాంతంలో 2 లక్షల రూపాయలకు ఇన్కమ్ లిమిట్ పెంచినాం. ఎప్పుడు ఇది? 2014-15 మేము అధికారంలోకి వచ్చినాడు. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారం ఉండే మాకంటే ముందు. అప్పుడు 60,000, 75,000 ఇన్కమ్ లిమిట్ ఉంటే దాన్ని 1,50,000, 2 లక్షల రూపాయలకు పెంచి పేదలందరికీ కూడా సాయం చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఆ రోజు మేము ఇచ్చిన మెమో ఇది. నేను ఇది కూడా చదివి వినిపిస్తా. ఇది 28/11. అమరావతి సెక్రటేరియట్లో అసెంబ్లీలో ముఖ్యమంత్రి అని చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు కేబినెట్ మంత్రుల కేబినెట్ మీటింగ్ ముగిసిన తర్వాత మంత్రి కందుల దుర్గేష్ ఛాంబర్లో మహాత్మా జ్యోతిరావు పూలే జీవిత చరిత్ర ఆధారంగా నిర్మితమవుతున్న సినిమా క్యాసెట్లు ముఖ్యమంత్రి కందుల దుర్గేష్ చేతుల మీదుగా విడుదల చేశారు. మహాత్మా జ్యోతిరావు పూలే బీసీల కొరకు, అట్టడుగు వర్గాలకు, వారి కోసం ఎంతో కష్టపడి అణగారిన వర్గాల కోసం ఉద్యమాలు చేసిన మహానాయకుడని, బీసీల కొరకు పోరాడిన మహాయోధుడని మంత్రి కందుల దుర్గేష్ మహాత్మా జ్యోతిరావు పూలేని పొగిడారు. ఈ సమావేశంలో మంత్రాలయం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఏపీ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ బి లక్ష్మణ్ మరియు మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రాన్ని నిర్మిస్తూ కథ, మాటలు, రచయిత అన్ని తానే వ్యవహరిస్తున్న శ్రీ డాక్టర్ సుందర్ నారాయణని కందుల దుర్గేష్ పొగిడారు. సుందర్ నారాయణతో పాటు మరికొంతమంది ముఖ్య నాయకులు పాల్గొన్నారు. సమాజానికి మంచి చేయాలని ఆలోచన చేస్తే వారి ఆలోచనకి అది నిజమైనటువంటి విజయం అవుతుందనేటువంటి మాట మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. సంకల్పం ఆయనది చాలా గొప్పగా ఉంది. అందుకే సంకల్ప బలంతో ఆయన ఈ సినిమా తీశారు. అది తప్పనిసరిగా సిద్ధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సినిమా
త్వరలో ఏ ఇబ్బందులు లేకుండా విడుదల కావాలని, విడుదలైన తర్వాత మంచి విజయం సాధించాలని, ఆయన మరిన్ని ఇలాంటి మంచి సందేశాత్మక చిత్రాలు తీయాలని మనస్ఫూర్తిగా అభిలషిస్తూ వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. వరంగల్ ఐఎంఏ హాలులో మీడియా సమావేశం నిర్వహించిన తెలంగాణ నెట్వర్క్ హాస్పిటల్ అసోసియేషన్ జనవరి 10 నుండి నిలిచిన ఆరోగ్య సేవలు, ఆసుపత్రులకు ప్రభుత్వం ఆరోగ్యశ్రీ సేవలు బకాయిలు విడుదల చేయకపోవడంతో ఆసుపత్రుల యాజమాన్యం సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటన. 4 ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం ముందు పెట్టిన నెట్వర్కింగ్ హాస్పిటల్స్ ఏకపక్షంగా ప్రభుత్వం హాస్పిటల్స్ పట్ల వ్యవహరిస్తున్నట్లు నెట్వర్క్ హాస్పిటల్స్ వెల్లడి. ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోవడంతో ఆసుపత్రుల వద్ద ఇబ్బందులు పడుతున్న సామాన్య ప్రజలు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 63 ప్రైవేట్ ఆసుపత్రుల్లో సేవలు నిలిపివేత. రివ్యూ కేసులు, డయాలసిస్ తప్ప అన్ని మిగిలిన శస్త్రచికిత్సలు నిలిపివేసిన ప్రైవేట్ హాస్పిటల్స్ యాజమాన్యం. ప్రైవేట్ హాస్పిటల్స్ ఆర్ నాట్ పార్టీ. సో అక్కడ ఎంఓయూ వీళ్ళకి వాళ్ళకు ఉండి అక్కడి నుంచి ఆ స్కీమ్లలో అయిన కేసెస్ ఏమన్నా ఉంటే ఎంత పర్సెంట్ తీసుకున్నారు గవర్నమెంట్? 10వ తారీఖు నుంచి ఆవశ్యక పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవలను విత్హోల్డ్ చేయడం అనేది జరుగుతోంది. ప్రధాన డిమాండ్స్ ఇందులో ఏంటి అంటే, ఏకపక్షంగా ఉన్న మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఎప్పుడు మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంటే ద్వైపాక్షికంగా ఉంటుంది. చిన్నగా 11 పేజీల ఎంఓయూ ఉంటుంది. మీరు 74 పేజీల ఎంఓయూతో హాస్పిటల్స్ పై చాలా రకాలైన ప్రాబ్లమ్స్ క్రియేట్ అవ్వబడుతున్నాయి. రెండవది రివిజన్ ఆఫ్ ప్యాకేజెస్. ఆరోగ్యశ్రీ పథకం వచ్చిన నాటి నుంచి ఇవాళటి వరకు, అనగా 2008 నుంచి 2024 వరకు అదే రేట్స్లో సర్వీసెస్ ఇవ్వడం అనేది జరుగుతోంది. దాన్ని ఈ ప్రభుత్వం కొంచెం మెరుగుపరుస్తూ రివిజన్ అనేది మొదలుపెట్టింది. ప్రివిజన్ ప్రాసెస్ ఏదైతే మొదలుపెట్టిందో అందులో తీవ్రంగా తెలంగాణ నెట్వర్క్ హాస్పిటల్స్ ఏవైతే ఎక్కువగా ఆరోగ్యశ్రీ సేవలు డిస్ట్రిక్ట్స్లో ఇస్తాయో వాటికి తీవ్ర నష్టం అనేది జరుగుతోంది. అది కాకుండా దాన్ని కంప్లీట్ చేయాలన్నది రెండవ డిమాండ్. మూడవది పేరుకుపోయిన బకాయిలు ఏవైతున్నాయో చాలా ఇబ్బందికరంగా హాస్పిటల్స్కు తయారయ్యాయి. జీతభత్యాలు ఇవ్వాలనే కానీ, వచ్చిన కన్సల్టెంట్స్కి మనీ ఇవ్వడమే కానీ, లేకుంటే వచ్చే వెండర్స్కు ఏదైతే హాస్పిటల్ సప్లైస్ ఉన్నాయో వాళ్లకు బకాయిలు చెల్లించడమే కానీ, ఇవన్నీ ఇబ్బందికరంగా మారుతున్నందుకు పాత బకాయిలు చెల్లిస్తూ ఇప్పటి నుంచి పేమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అక్కడ సరళీకృతం చేస్తూ రెగ్యులర్గా వచ్చే విధంగా చేయాలని. ఇంకొకటి ఏంటంటే, 4వ ప్రధాన డిమాండ్ ఏంటంటే, ఆరోగ్యశ్రీ అనేది పేదవాడికి ఉన్న పథకము. పేదవాడు అనేవాడు మన డిస్ట్రిక్ట్స్లో ఉన్నాడు. డిస్ట్రిక్ట్స్లో మేమందరము ఈ సర్వీసెస్ యథావిధిగా కొనసాగిస్తూ, మాకు ఇబ్బందులు జరిగినా కూడా మేము సర్వీసెస్ కొనసాగిస్తూనే ఉన్నాము. ఈ హాస్పిటల్స్కు ప్రాధాన్యత ఇస్తూ ఈ ముందు కూడా కొంత ప్రిఫరెన్షియల్గా బకాయిలు హాస్పిటల్స్కు చెల్లించాలని విజ్ఞప్తి చేస్తున్నాము. 368 హాస్పిటల్స్ ఎంపానల్ అయ్యండి. మొన్న ఇచ్చిన 100 కోట్ల బకాయిలతో దగ్గర ప్రతి హాస్పిటల్కు 9 నుంచి 10% పైసలు వచ్చాయి. దాని అర్థం ఏంటి అంటే అనదర్ 90% అమౌంట్ రావాలి. సో దగ్గర మా అంచనా మేరకు దిస్ విల్ బి సమ్వేర్ బిట్వీన్ 900 to 1000 crores. దగ్గర 18 to 20 months ఈ పేమెంట్స్ అనేది రావటం లేదు. సో వాటితో కూడా హాస్పిటల్స్కి ఇబ్బంది జరుగుతుంది. 9వ తారీఖు గౌరవనీయులు CEO గారు సంప్రదింపులకు పిలిచారు. వాటితో మాట్లాడారు. వాటికి మాకు కావాల్సిన ఇవేంటి అనేది కూడా వారికి సూచించాము. మళ్ళీ అదేవిధంగా 11వ తారీఖు 12వ తారీఖు ఆదివారం రోజు కూడా వారితో మళ్ళీ సంప్రదించడం అనేది జరిగింది. వారికి మళ్ళీ అదే విధంగా తను చెప్తున్నాడు. బట్ మాకేంటి అంటే ఇదివరకు గత 8 ఏళ్లుగా ప్రతిసారి ఇదే జరుగుతుంది. 100 కోట్లు ఇవ్వడము, వాళ్ళు ఇస్తాను అన్న హామీ కొద్ది మేము వెనుకకు తగ్గడము, మళ్ళీ అదే పరిస్థితిలో ఉండడం. ఇది కాదు. ఒక స్ట్రాంగ్గా ముందుకు వెళ్లే విధంగా ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్లాలన్న సూచన వారికి. హైదరాబాద్ మెట్రోలో గుండెను తరలించిన డాక్టర్లు ఎల్బీ నగర్ కామినేని ఆసుపత్రి నుంచి
లక్ష్మీ కపూల్ గ్లోబల్ ఆసుపత్రికి మెట్రో రైల్లో గుండెను తరలించిన వైద్యులు. ఇందుకోసం గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేసిన మెట్రో అధికారులు 13 కిలోమీటర్ల దూరాన్ని 13 నిమిషాల్లో చేరుకొని రోగికి గుండెను అమర్చిన డాక్టర్లు. చాలా ఫ్రీగా ఉంది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.